తెలంగాణలో ఎరువుల కొరత ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నేతల ఇండ్ల ముందు ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమంను ప్రారంభం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఎరువుల విషయంలో తాము జాప్యం చేస్తున్నామని ఆరోపిస్తున్నాయన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు జమ చేయడానికి 4 లేదా 5 నెలల కాలం పట్టిందన్నారు. బీఆర్ఎస్ 10 నెలలో కేవలం 72,000 కోట్లు ఇస్తే తాము 30 నెలలో 28,000 కోట్లు చెల్లించామన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మీరు ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాని మీద ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంట్. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటి యథావిధంగా కొనసాగుతాయి. వాళ్ళు రైతు బంధు 2018-19లో ప్రారంభం చేసినాడు. వానాకాలం టైంలో 4,000 రూపాయలు మొదటిసారి ఇచ్చి ఎన్నికల సమయంలో ఓట్లకు పోయేటప్పుడు గనగన SMS మోగించినటువంటి పరిస్థితి తెలుసు మీకు. దాని తర్వాత అప్పుడు ఇచ్చినప్పుడు 4 నెలల 5 రోజులు ఇచ్చారు. వానాకాలంకు సంబంధించి 2018-19లో వాళ్ళు రైతు బంధు మొత్తం రైతులకు జమ చేసినటువంటి పట్టిన సమయం 4 నెలల 5 రోజులు. దాని తర్వాత యాసంగిల 5 నెలల 11 రోజులు. 2019లో 4 నెలల 10 రోజులు. 2019-20 యాసంగిలో 1 నెల 19 తారీఖు లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి 1 నెల 19 రోజులు వేసారు. తర్వాత 2020-21 వచ్చేటప్పుడు 5 నెలల 16 రోజుల టైం పట్టింది. మళ్ళీ 2021 యాసంగి వచ్చేటప్పుడు 2 నెలల 24 రోజులు వచ్చింది. 2021-22 10 రోజులు ఇచ్చిండ్రు. అప్పుడు ఆ రింగ్ రోడ్డుకు సంబంధించిన పైసలు రాగానే ఇచ్చేసారు. రింగ్ రోడ్డు ముందే 30 సంవత్సరాలకు అమ్మేసారు దాన్ని. దాని తర్వాత 21-22 యాసంగిలో 27 రోజులు పట్టింది. 2022-23కి వచ్చినప్పుడు 2 నెలల 8 రోజులు. 2022-23కి వచ్చేటప్పటికి 4 నెలల 28 రోజులు. 2023-24కి వచ్చేటప్పటికి 3 నెలల 20 రోజులు పట్టింది. అఫీషియల్ డాక్యుమెంట్. వాళ్ళు 10 ఏళ్ళ